బయట సినిమాలకి రివ్యూలు చేస్తున్నటువంటి నేను నా దర్శకత్వంలో వచ్చినటువంటి గోప్యం ద సీక్రెట్ రివ్యూని కూడా మీకు అందిస్తున్నాను. ఇది ఒక ప్రయోగం అనుకోండి. నా సినిమాకు నేను రివ్యూ చేసినప్పుడు ఇది రివ్యూ రైటర్ కోణంలోంచే చేయడం జరుగుతుంది. ఇవాళ చెప్తున్నటువంటి సినిమా నా దర్శకత్వంలో 2017 సంవత్సరం జూన్లో విడుదలైనటువంటి గోప్యం ద సీక్రెట్ గురించి. ఈ సినిమాకి నిర్మాత రంగనగర్ రఘు. గతంలో హైదరాబాద్ డ్రీమ్స్ అనే సినిమా ద్వారా నిర్మాతగా పరిచయమై పరిశ్రమలో మంచి ఉత్సాహంతో దూసుకొచ్చినటువంటి రఘు చేసినటువంటి రెండో ప్రయత్నం ఈ సినిమా. ఈ సినిమాకి రఘు కేవలం నిర్మాతే కాదు, స్క్రీన్ ప్లే రచయిత కూడా. ఒక పాటలో చేయి కూడా చేసుకున్నారు. అట్లాగే ఈ సినిమాకి కథా విస్తరణలో కూడా పాలు పంచుకున్నారు. మ్యాక్సిమం ఆయన ఆర్ట్ కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ సినిమాకు శ్రద్ధ తీసుకున్నారు. ఆ తర్వాత పేర్కోవాల్సింది ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమాకి ఆయన కథానాయకుడే కాకుండా దర్శకుడు, మాటల రచయిత, తర్వాత ఎడిటర్, తర్వాత 2 పాటలకి నృత్యాన్ని అందించారు. అట్ ద సేమ్ టైం ఒక పాటని రాశారు. సో ఈ సినిమాకి సంగీతం ఎస్ఎస్ ఆత్రేయ. శ్రీధర్గా సుపరిచితులైనటువంటి సంగీత దర్శకుడు ఎస్ఎస్ ఆత్రేయగా ఈ సినిమా ద్వారా ఒక మంచి ట్యూన్స్ని అందించి ఈ సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించాడు శ్రీధర్. సో అట్లాగే ఈ సినిమాకి పాటలు రాసిన వారు 1 బల్లెం వేణుమాధవ్, 2 కావూరి శ్రీనివాస్, 3 రఘు, 4 శశిబాల. ఇక ఈ సినిమాలో పాటలు పాడినవారు గీతామాధురి, ప్రణవి, ఆ తర్వాత మన విజయలక్ష్మి గారు. ఇక ఈ సినిమా 2 మెయిన్ పాత్రల మీద ఆధారపడి ఉంది. హైదరాబాద్ డ్రీమ్స్ అనే సినిమాని ఇంతకుముందే మనం రఘు నిర్మించినటువంటి తొలి చిత్రంగా పేర్కొన్నాం కదా. ఆ సినిమాలో బాలనటుడిగా ఒక చిన్న పాత్ర పోషించినటువంటి తరుణ్ ఈ సినిమాలో గోప్యం తరుణ్గా హీరోగా ఒక మంచి భూమికను పోషించాడు. సాధారణంగా తమ పిల్లల్ని హీరోగా ఎంట్రీగా చేస్తున్నప్పుడు ఆ హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక మంచి ఏదో లవ్ స్టోరీ కానీ లేకుంటే వాళ్ళకి ఒక యాక్షన్ పార్ట్ కానీ ఒక డిఫరెంట్ స్టైల్లో ప్రజెంట్ చేయాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ రఘు చూపించినట్టు విశిష్టత ఏంటంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ప్రధానంగా ఒక పనివాడి పాత్ర అయినా సరే, కానీ ఆ ఒక కథ కనిపించాలి కానీ పాత్ర కనిపించకూడదు అని తాపత్రయ పడ్డటువంటి నిర్మాత అభిరుచి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో అట్లని అతని పాత్ర మీద ఎటువంటి విపరీతమైన ఫోకస్లు పెట్టకుండా క్యాజువల్గా కథలో భాగంగానే తీర్చిదిద్దిన తీరు మనల్ని ఆకట్టుకుంటుంది. ఈ కథలో ప్రధానమైన పాత్ర శేఖర్ ఎస్ఐ. అది ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పోషించాడు. ఆయన నవరస నటనకు అద్దం పడుతుంది ఈ సినిమా. సో ఎస్ఐ శేఖర్ రుద్రమదేవి అన్నపూర్ణ గారు పోషించారు ఈ పాత్ర. రుద్రమదేవి గారికి అల్లుడు. ఆ రుద్రమదేవికి ఒక కుమారుడు ఉంటాడు, వంశీ. సో ఆ వంశీ స్త్రీలోలుడు. సో అతను బెంగళూరులో ఉంటూ ఇక్కడ తల్లి దగ్గర ఉంటే తన ఆటలు సాగవని చెప్పి అక్కడ అన్ని దుష్ట కలాపాలన్నీ నిర్వర్తిస్తూ దురలవాట్లకు లోనైపోయి ఆ తాగుడుకు తర్వాత ఆడవాళ్లకు దాసం అయిపోతాడు. సో అతని ఫ్రెండ్స్ కూడా అతన్ని పాడుకోవడంలో సహకరిస్తూ ఉంటారు. సో ఫోన్ ద్వారా రెగ్యులర్గా కుమారుడికి టచ్లో ఉండి అక్కడి నుంచి రమ్మని చెప్పి కోరుకుంటూ ఉంటుంది తల్లి రుద్రమాదేవి. ఇక్కడ ఇదే ఊరికి సిఐగా అప్పుడే ప్రమోషన్ అయి వస్తాడు శేఖర్. వాళ్ళ ఇంట్లో పనివాడు బాలయ్య, అంటే మన తరుణ్. సో 16 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి తరుణ్ బాలయ్యగా ఉంటూ అతను ఏం చేస్తాడంటే బాహుబలి సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాకి అభిమానిగా మారి బాహుబలి అని తన పేరు మార్చుకుంటాడు. సో అతను బాహుబలి అని పలికే డైలాగులు, అతను పాత్ర గురించి అతను చెప్పుకునే తీరు ఇవన్నీ కూడా రక్తి కట్టిస్తాయి. ఇక ఈ కథలో 3 అమ్మాయిల పాత్రలు ప్రవేశపెడతారు. ఒకటేమో ఇందు, రెండో పాత్ర రేఖ, మూడో పాత్ర మాయ. ఈ పాత్రల్ని ఇందుగా ఇందుప్రియ, రేఖగా నజియా, మాయగా అనుష పోషించారు. సో ఈ 3 ఫ్రెండ్స్, ఈ 3 రూమ్మేట్స్గా ఉంటారు. సో వీళ్ళ 3 3 రకాల ఇంట్రడక్షన్స్ ఉంటాయి. మొదటి పాత్ర ఇందు. ఈమె టీవీ యాంకర్. అంతకుముందు ఈమె టీవీ యాంకర్ కాకముందు నటి కావాలని చెప్పి ప్రజల్లో తనకు గుర్తింపు రావాలని చెప్పేసి
ఆ, వివిధ దర్శకుల దగ్గరికి వెళ్తే కమిట్మెంట్స్ పేరిట ఆ, నన్ను లోపరుచుకోవడానికి ట్రై చేస్తే అక్కడ వద్దనుకొని ఒక మహిళా దర్శకురాల దగ్గరికి వెళ్తే ఆమె కూడా లెస్బియన్ కావడంతో చీకొట్టి ఇక ఏం చేయాలో పాల్పోని దశలో ఆ రేఖ యొక్క ఫ్రెండ్ సాయంతో చైత్ర పోషించింది ఆ పాత్ర. ఆ టీవీ యాంకర్ సాయంతో ఈమెకు ఒక యాంకర్గా టీవీ 2020 అనే ఒక ఛానల్లో పనిచేస్తుంది. అక్కడ లైంగిక విద్యా విషయాల మీద డాక్టర్ అమరంతో ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నటువంటి పిచ్చి ప్రశ్నలన్నీ చూసి ఇంకా వద్దనుకొని చివరికి కమిట్మెంట్ లేకుండా ఇచ్చిన జాబ్ కాబట్టి ఇది కమిట్మెంట్తో చేస్తే చాలు అన్న ఉద్దేశంతో అక్కడ కంటిన్యూ అయిపోతుంది. సో జనాల్లో ఆమెకి ఆ లైంగిక ప్రశ్నలు అడిగేటువంటి ఒక స్త్రీగా ఒక డిఫరెంట్ ఇమేజ్ ఆమెకి ఏర్పడుతుంది. సో ప్రతి ఒక్క దగ్గర ఒక ఆటోలో ఎక్కుతుంటే ఆ ఆడవాళ్ళు ఆమెతో ప్రయాణించకపోవడం, బస్ స్టాప్లలో పడితే పెద్దవాళ్ళందరూ కూడా ఆమె రకరకాలుగా ప్రవర్తించడం, చివరికి వృద్ధ ఆటో అతను కూడా తన సమస్యలన్నీ అడగడంతో బేజారెత్తిపోతుంది. ఆమెకి రాజేష్ అనే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అతను ఈమెను చేసుకుంటానని చెప్తాడు. ఎప్పుడైతే ఈ కార్యక్రమం ద్వారా ఆమె ఈ రకంగా పాపులర్ అవుతుందో, అన్పాపులర్ అవుతుందో అప్పుడు ఇమ్మీడియట్గా అతను వద్దంటాడు. నాకు నువ్వు అవసరం లేదు అంటాడు. సో ఆమెతో రాజేష్ మీద కోపంతో రగిలిపోతూ పురుష జాతి మీద ఓ ద్వేషం పెంచుకుంటుంది. ఇది ఈమె కథ వస్తే ఇక రెండో కథ వచ్చేసి మాయా రేఖల గురించి. ఈ మాయా రేఖలకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో వాళ్ళు అందరినీ మోసం చేస్తూ ఉంటారు. మాయకు ఒక బాయ్ ఫ్రెండ్, రేఖకు బాయ్ ఫ్రెండ్ ఉంటారు. వాళ్ళిద్దరు కూడా రోషన్ అనే పేరుతో ఒక అతను సేమ్ ఒక రోషనే ఈ రెండు పేర్లతో వీళ్ళిద్దరికి లవ్ చేస్తూ ఉంటాడు, మోసం చేస్తూ ఉంటాడు. సో అతని కోసం వీళ్ళు మోసం చేసి డబ్బులు సంపాదించే ప్రక్రియలో సుమన్ శెట్టి మనీష్ బాబు అనే పాత్ర వేశాడు. ఆ మనీష్ బాబును మోసం చేసి అతనితో 20,000 రూపాయలు డబ్బు కట్టించి కోటేశ్వరంలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కావాలని చెప్పి ఇతను ఇంటర్వ్యూ చేసినట్టు చేసి అక్కడ హోటల్లో ఒక 5,000 బిల్ అయిన తర్వాత 5,000 ప్లస్ 20,000 కట్టించేసి అక్కడి నుంచి జంప్ అయిపోతారు. సో ఇతను 26వ వార్డ్ అని చెప్పేసి అక్కడ తాగుబోతు రాజు చెప్పడంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ గుండు హనుమంతరావు, స్వర్గీయ గుండు హనుమంతరావు గారు ఎస్ఐ ములుగు పాత్రలో కనిపిస్తాడు. అతను ఇతని కంప్లైంట్ అంతా విని నేను కూడా వాళ్ళ చేతిలో మోసపోయానని బావురమంటాడు. సో ఇద్దరు కలిసి కంప్లైంట్ చేద్దామని అనుకొని నా పేరు రాస్తే ఇంట్లో కొడతారు, ఆఫీస్లో నా ఎక్కిరిస్తారు కాబట్టి నేను చెప్పలేదు, ఇప్పుడు నువ్వు దొరికావు కాబట్టి ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద కంప్లైంట్ చేయి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పి కంప్లైంట్ పెట్టిస్తాడు. కంప్లైంట్ పెట్టించిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేయడంతో వాళ్ళ నంబర్ ట్రేస్ అవుట్ చేసి ఫోన్ చేయడంతో వాళ్ళు ముందు రేఖ, మాయా ఇద్దరు కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ పిలుచుకుంటే ఆ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ ఒక్కరే. అప్పుడు మాయా చెప్పు తీసుకొని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వెంట పరిగెత్తుంది. ఆ వాడు తప్పించుకుంటాడు, డబ్బులు ఇవ్వడు, తప్పించుకుంటాడు. సో ఈ రకంగా జరిగిన తర్వాత వీళ్ళు కూడా పురుష ద్వేషులు అవుతారు. ఈ ముగ్గురు ఒక గూటికి చేరుతారు. ముగ్గురు కలిసి ఇండ్ల అన్వేషణకు వస్తూ ఉంటే అన్నపూర్ణ గారు, రుద్రమదేవి పాత్ర వేసిన అన్నపూర్ణ గారు రోడ్డు మీద నడుచుకుంటూ ఉంటుంది. అంటే పాత్ర పేరు రుద్రమదేవి కాబట్టి రుద్రమదేవి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆమెని ఒక ఆంటీ గుడి ఎక్కడ అని అడ్రస్ అడిగినట్టు చేసి చైన్ స్నాచ్ చేస్తారు. రక్షించండి రక్షించండి ఆమె అరుపులు విని వెంటనే ఈ అమ్మాయిలు వాళ్ళ చైన్ స్నాచర్లను పట్టి లాగేసి ఈమె చైన్ ఈమెకి అందిస్తారు. సో ఆమె చాలా సంతోషపడి తన ఇక్కడే ఉందామో మా ఇల్లు అని తీసుకెళ్తే అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇల్లు కోసం వెతుకుతున్నారన్న పరిస్థితి అర్థం చేసుకొని తన ఇంట్లోనే ఉండమని చెప్పి తన కుమారుడు ఆనంద్, అంటే వంశీ పోషించిన పాత్ర పేరు ఆనంద్ గదిని చూపిస్తారు. మరి ఆనంద్ వస్తే బయటికి పంపిస్తారా అంటే లేదమ్మా మీరు ఇక్కడే ఉండొచ్చు, మీరు కష్టపడుతున్నారు కదా ఇక్కడే ఉండండి, మీరు నాకు సాయం చేశారు, మిమ్మల్ని ఎట్లా పోనిస్తానని చెప్పి ఇంట్లోని బాహుబలి వీళ్ళకి ఇల్లు చూపించారా అంటే అక్క అంటూ బాహుబలిని అందరినీ ఆత్మీయంగా ఇది చేసుకుంటూ వాళ్ళను ఏడిపిస్తూ తమాషాగా వాళ్ళతో కలిసిపోతాడు. సో ఆ నేపథ్యంలో జుమ్ 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 అంటే ఒక పాట వస్తుంది. అది శశిబాల రాసినటువంటి పాట. లైఫ్ అంటే అదో పిచ్చిలే, ఎంజాయ్ చెయ్యమందిలే అని చెప్పి. సో ఆమె ఈ పాట అమెరికాలో ఉండి రాసింది. సో ఏమైనా కూడా పాట పదాలు ప్రతిది కూడా ఒక లైఫ్ని టచ్ చేసేటువంటి పదాలతో చక్కటి పాట శశిబాల రాస్తే ఆత్రేయ దానికి అద్భుతమైన బాణీని కట్టాడు. సో ఆ పాట తీసిన తీరు కూడా మంచి గార్డెన్లో, మంచి రిసార్ట్లో ఒక మంచి జీప్ హైలైట్గా ఈ పాట సాగింది. ఈ పాట తర్వాత ఇంకా ఈ బాహుబలి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. నేనెందుకు వచ్చానమ్మా ఇక్కడికి, నన్ను ఎస్ఐ శేఖర్ బాబు తీసుకొచ్చారు అని. అంతకుముందు అంత చిన్న మోసాలు చేసేవాడిని అని చెప్పేసి ఒక మంగలి షాప్ పెట్టుకోవడానికి అని చెప్పేసి చెట్టు కింద కూర్చొని ఉంటే అతన్ని దగ్గర ఫ్రీగా షేవింగ్ చేసుకొని డబ్బులు ఇవ్వకుండా 2,000 చిల్లర ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ బాబుని తీసుకెళ్ళి వేరే కిరాణా కొట్లో తాకట్టు పెట్టేసి అక్కడ సామానంతా కొనేసి పారిపోతాడు.
పారిపోయిన తర్వాత ఆ సేటు ప్లస్ వీళ్ళ బాబు తన కొడుకు కొరకు వచ్చే వరకు వాళ్ళ కొడుకుని తాకట్టు పెట్టి ఉన్నాడు కాబట్టి ఈ పిల్లాడు నేను తీసుకెళ్తానంటే నేను నాకు డబ్బు కట్టి తీసుకెళ్ళని చెప్పేసి కొట్టువాడు అనడంతో వాళ్ళిద్దరి కొట్టుకుంటూ ఉంటే పిల్లాడు అంటాడు పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే అప్పుడు మళ్ళీ అప్పుడు ఎస్ఐగా ఉన్నటువంటి శేఖర్ దగ్గరికి వెళ్తాడు. అంటే ఇప్పుడు కథలో ప్రారంభంలో సిఐగా చూపించిన శేఖర్ బల్లెం వేణుమాధవ్ అప్పుడు ఎస్ఐ ఆ ఊర్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను చూసి బాహుబలిని పట్టుకొని వస్తే ఇంత చిన్న వాడివి నువ్వు ఎట్లా మోసం చేసావరా, ఇది మొదటి తప్పుగా నేను వదిలిపెడుతున్నా, మరోసారి కనుక వస్తే మొక్క ఇరగొడతానని చెప్పి బెదిరించి పంపించేస్తాడు. పంపించిన తర్వాత నువ్వు నడువు నా ఇంట అని చెప్పి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా ఆ స్టేషన్ నుంచి నన్ను బయటికి పంపించి అక్కడి నుంచి నన్ను దారిలో పెట్టడానికి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడని చెప్పేసి బాహుబలి చెప్తాడు. సో ఈ రకంగా నేను శేఖర్ గారి చేతిలో ఈ ఇంట్లోకి వచ్చి పడ్డాను, శేఖర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టించాడు నాకు పని అన్నట్టుగా చెప్పి అతని మీద ఒక గురువు భక్తి చెప్తాడు వీళ్ళకి. సో ఈ అమ్మాయిలు ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఇంతలో వీళ్ళు ఒక సినిమాకి వెళ్దాం అనుకొని ఆ ముగ్గురు అమ్మాయిలు కలిసి వెళ్తుంటే 4 టికెట్లు ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్ కూడా రావాలనుకుంటే వీళ్ళు ఆ బాహుబలి వెళ్తానంటే అన్నపూర్ణను అడుగుతారు వాళ్ళు రుద్రమదేవిని, ఆంటీ మీరు వస్తారా అంటే నేను రానమ్మా అంటే బాహుబలి నేను వస్తానంటే వద్దురా ఇంటి దగ్గర ఎవరు ఉండాలని చెప్పేసి బెదిరించి వాళ్ళని ఆపుతుంది. సో వీళ్ళు సరదాగా వీళ్ళు ఒక పిక్నిక్కి వెళ్తే ఆ పిక్నిక్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిరంజీవి సినిమా 150 సినిమా రిలీజ్ అయిన సందర్భంగా చిరంజీవి సినిమా సంబంధించినటువంటి రెండు పాటలు పాడుకుంటారు. 8 నిమిషాల పాట బోర్ కొట్టకుండా చక్కటి డిఫరెంట్ డ్రెస్సెస్తో ఆకట్టుకుంటుంది. ఈ పాటలో ఇందుప్రియ సరైన హావభావాలు చూపలేకపోయింది. బాడీ లాంగ్వేజ్ కానీ ఆ తర్వాత ముఖం మీద పడ్డటువంటి లైటింగ్ కానీ ఏది కూడా సరిగ్గా కనిపించలేదు. కాకపోతే ఈ పాటలో మీకు మొత్తము ఇందుప్రియ కన్నా కూడా అనూష అందంగా కనిపించింది, తర్వాత బాగా చేసింది. అట్లాగే నజియా ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. సో ఈ పాట పూర్తిగా అనూష డామినేట్ చేసింది ఈ పాటలో. ఇక బాహుబలిగా ఈ కార్లో పాటలో గోప్యం తరుణ్ విజృంభించి యాక్ట్ చేశాడు. ఎందుకంటే యాక్చువల్లీ బయట చేసేటప్పుడే ఎంతో కష్టం, కానీ ఒక కారులోనే తీస్తున్నప్పుడు ఆ పాట కేవలం ఎక్స్ప్రెషన్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా ఇది చేశాడు. దీనికి కొరియోగ్రఫీ బల్లెం వేణుమాధవ్. ఇది గతంలో ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి వీడియోని పోలి ఉన్నా కూడా ఇది డిఫరెంట్గా అనిపించింది కాన్సెప్ట్. ఇది తెలుగుకి అయితే కొత్త ఇది. సో ఈ ప్రయోగము ఆకట్టుకుంటుంది. ఆ పాట అన్ని చిరంజీవి సాంగ్స్. సో దాని ముందు వచ్చేటువంటి 1 మినిట్ చిరంజీవి బిట్ కూడా కంపోజ్ చేసిన తీరు బాగుంది. నూతలపాటి రమేష్ కంపోజ్ చేశాడు అది బిట్ బాగుంది. అక్కడ అన్ని సినిమాల్లోంచి దీన్ని చిరంజీవి బిట్స్ తీసుకొచ్చి అభిమానులు అలరించే విధంగా బిట్ ఉంది. అది మెగాస్టార్కి జోహర్ లాగా వీళ్ళు చెప్తారు. ఆ తర్వాత వీళ్ళు ప్రేమం సినిమాకి వెళ్ళినప్పుడు కీ ఏం చేస్తారు, ఫ్రెండ్ వస్తుందని చెప్పేసరికి కిటికీ పక్కన కీ పెట్టేసి వీళ్ళు బయలుదేరిపోతారు. ఆ ఫ్రెండు ఊరు నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కీ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఆమె ఊరు నుంచి వచ్చింది కాబట్టి ఫ్రెష్ కావడానికి స్నానం చేసేసి బట్టలు కట్టుతూ ఉండగా ఈ ఆనంద్ బెంగళూరు నుంచి వాళ్ళ అమ్మ అంతకుముందు పార్టీకి రమ్మంటే రానని చెప్తాడు. రమ్మని చెప్పేసి ఈమె ఫోర్స్ చేసేసరికి సర్లే వెళ్దాంలా అన్న ఉద్దేశంతో ఈ ఇంటికి వస్తాడు. అప్పటికే ఫుల్ తాగి ఊగుతూ వస్తాడు. పైకి వచ్చేసరికి ఈ అమ్మాయి డ్రెస్ చేస్తూ కనిపించేసరికి ఈమె మీద రేప్ అటెంప్ట్ చేస్తాడు. సో ఆ ప్రయత్నంలో పెనుగులాటలో ఇతన్ని తోసేస్తుంది. తోసేసరికి అతను తలకి గాయమై కింద పడిపోతాడు. ఎప్పుడైతే ఇందు వాళ్ళ ఫ్రెండ్ రోజా పడేయడంతో అతను కుప్పగూలిపోతాడో తను చచ్చిపోయాడని చెప్పి అర్థం చేసుకొని వెంటనే వీళ్ళకి ఫోన్ చేస్తుంది. వైజయంతి థియేటర్లో సినిమా చూస్తున్నటువంటి వీళ్ళు హుటాహుటిన వచ్చేసి ఏం జరిగిందని చెప్పి చూసేసరికి నన్ను ఇట్లా బలాత్కరించబోయాడు, నేను ఇలా కొడితే ఇలా జరిగింది, వాడు చచ్చిపోయాడు, ఇప్పుడు నేను అంతకురాలయ్యాను, నా పెళ్ళేమో కుదిరింది, ఇప్పుడు ఏం చేయాలి నేనని బోర్ని ఏడిస్తే నువ్వేం భయపడకు, మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డామని చెప్పి ఇందు తన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. యాక్చువల్లీ ఇందు చిన్నతనంలో ఈ రోజాతో పాటు ఒక అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఈ రోజాకి వేరే వాళ్ళు పెంచుకోవడానికి వస్తారు. వీరభద్రమును దేవి ప్రియ వాళ్ళు పెంచుకోవడానికి వస్తారు. అయితే ఫ్రెండ్ని ఈ ఇందును వదలలేక ఇద్దరిని పెంచుకుంటానంటే వస్తారంటే ఆ తల్లిదండ్రులు ఒక్కలే కావాలి మాకు అంటారు. సో ఒక్కలైతే మీరు నాకు వద్దు, నా ఫ్రెండే నాకు కావాలని చెప్పి చిన్నప్పుడు రోజా అంటుంది. అంతటి త్యాగం చేసిన ఈ ఫ్రెండ్ కోసం ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది, ఇప్పుడు ఈ నేరాన్ని నా మీద వేసుకుంటాను, లేకుంటే నేను కాపాడుతాను నిన్ను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే లేదు లేదు నేనే ఉంటానంటే లేదు నువ్వు పెళ్ళి అయిపోతుందమ్మా, కష్టం అవుతుంది మళ్ళీ కేసులో ఇరుక్కుంటే అని చెప్పేసి పంపిస్తే మరి శివాన్ని ఏం చేద్దాం అంటే ముందైతే బాత్రూంలో దాడదాం, అందరు నిద్రపోయిన తర్వాత మనము పెరట్లో పాతేద్దామని చెప్పేసి గొయ్యి దొబ్బేసి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే బాత్రూంలో అబ్బాయిని దాచి 1 గంట దాటిన తర్వాత పాటలు విని ఆ 1 గంటకి అందరూ పడుకున్నారని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు పాతేస్తారు.
పాతిన తర్వాత ఏమవుతుందంటే వర్షం పడి చెయ్యి బయటకు వస్తున్నట్టు అది చూసేసి వీళ్ళే హత్య చేశారని చెప్పేసి ఆ ఎస్ఐను ఇప్పుడు సిఐగా వచ్చినటువంటి శేఖరు, ఆ అన్నపూర్ణ, రుద్రమదేవి వీళ్ళందరూ వీళ్ళని తిట్టినట్టుగా కొట్టినట్టుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నట్టుగా కలబడేసరికి లేచి కూర్చుంటుంది ఇందు. ఏమైంది అంటే ఇట్లా నాకు పీడ కలరింది అని అంటే, పీడకలు అంటే నీకు నిద్రనే వస్తుంది, మాకు నిద్రనే రావట్లేదు అని చెప్పి తోటి ఫ్రెండ్స్ వీళ్ళు తిడతారు ఆ అమ్మాయిని. సో అన్న తర్వాత తీరా చూసేసరికి నిజంగా అట్లాంటి కళలో జరిగిన సన్నివేశమే అక్కడ అబ్బాయి వస్తూ ఉంటాడు. ఏం జరుగుతుందో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో గోప్యం అంటూ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ఆ అబ్బాయి వచ్చి మామూలుగా బాత్రూమ్ కోసం వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత ఇక్కడ ఎప్పటికున్నా డేంజర్ ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి ఇందు నిర్ణయించుకొని అక్కడ నుంచి తీసేస్తుంటే రాత్రి ఈ అబ్బాయి చూసి నేను సహకరిస్తానక్క అని చెప్పేసి తీసుకెళ్ళి అది ఒక చెరువుకట్లో పారేస్తారు. చెరువుకట్లో పారేసిన తర్వాత ఆ శవం దొరుకుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఒక గుడికి వెళ్ళిపోయి పాట సాయిబాబాను ఇది చేసి మొక్కు హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలని వచ్చి షిరిడీలో వెలిసిన అని ఒక చక్కటి పాట విజయలక్ష్మి గాత్రంలో అద్భుతమైన పాట, బల్యవేణి మాధవ్ రాశారు పాట. పదాలు చాలా బాగున్నాయి ఇందులో. తర్వాత ఈ పాట చక్కటి సంగీతంతో చక్కగా సాగుతుంది. విజయలక్ష్మి ప్రాణం పోసింది ఈ పాటకి. సో ఆ పాటలో ఇందుప్రియ ఎక్స్ప్రెషన్స్, హావభావాలు ఈ పాటలో చక్కగా కుదిరాయి. సో ఆ ముగ్గురు కూడా భక్తిభావంతో అనుష కానీ నజియా కానీ చక్కగా చేస్తే అక్కడ చాలా అమాయకంగా గోప్యం తరుణ్ కనిపించడం అదంతా అతను వేసుకునే ఎల్లో టీషర్ట్ అంతా కూడా చక్కగా కుదిరాయి. ఆ పాట అయిపోయిన తర్వాత శవం దొరికింది. ఈ శవం మా బావమరిది అని చెప్పేసి శేఖర్ గుర్తించడం, అతనితో చెప్పి అతయ్యకి ఆ విషయం చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకొక పాత్ర ప్రవీణ్ అని ఉంటాడు, ఇన్స్పెక్టర్. అతను అంతకుముందు గతంలో కూడా ఇతని చేతి కింద సబార్డినేట్గా పనిచేస్తుంటాడు. సో అతను ఎందుకో ఈ హత్య ఈ అమ్మాయిలు చేయలేదేమని చెప్పేసి, ఎందుకంటే ఇంట్లో దిగినటువంటి అమ్మాయిలను అంతకుముందు చూసినటువంటి శేఖరు వాళ్ళని తీసుకొచ్చి హింసిస్తాడు. హింసించిన తర్వాత మేము చేయలేదని చెప్తారు వాళ్ళు. చెప్పిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టేసినాక ఈ ప్రవీణ్ పైన అధికారి రఘు అంటే ఆయన నిర్మాత ఒక పాత్ర కూడా పోషించారు, ప్రారంభంలో కూడా చూపిస్తారు ఆ పాత్రని. సో ఆయన ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా సంగతి సార్ అతను కాదనుకుంటున్నాను అని చెప్పేసి అంటే నువ్వు ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని ప్రవీణ్ చెప్తాడు. ప్రవీణ్ ఇన్వెస్టిగేట్ చేస్తూ బాహుబలి వెనకాల వెళ్తే బాహుబలి దాబాకి వెళ్ళడం, అక్కడ ఒక సాంగ్ నేనే కత్తి కసోట అని. సో ఆ పాట చాలా బాగా పాడింది సింగరు. సో ఆ పాట రచన కావూరి శ్రీనివాసను రఘు కలిసి రాశారు పాట. సో ఆ పాట సినిమాకే హైలైట్. సో పాట తీసిన తీరు కూడా చాలా బాగుంది. సో ముంబై నటి ఈ పాటలో యాక్ట్ చేసింది. ఇంకా ఈ పాట అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు ఎస్ఐ ప్రవీణ్ ఇతన్ని పట్టేసి ఇంత కాస్ట్లీ ప్లేస్కి నువ్వు ఎలా వచ్చావు అని చెప్పేసి బాహుబలి ఇంట్రాగేట్ చేస్తే విషయాలన్నీ బయటకు వస్తాయి. అతను అప్పుడు చెప్తాడు, నేను యాక్చువల్లీ ఇతను ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది నాకు శేఖరే నన్ను ఈ హత్యకు పురుగొల్పింది అని చెప్పి శేఖర్ గురించినటువంటి అసలు విషయం చెప్తాడు. సో యాక్చువల్ శేఖర్ ఇతను జరిగే ముందు ఇతను ఊరు ప్రతాప సింగారం, ఎవరిది బాహుబలిది. అంతకుముందు అమ్మాయిలు చెప్పిన విషయం అబద్ధం. యాక్చువల్ నిజంగా జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు చూపిస్తారు. అదేంటంటే ప్రతాప సింగారంలో సింగారం బంగారం అని చెప్పి ఒక దంపతులు ఉంటారు. సింగారము బంగారం దంపతుల యొక్క పిల్లాడే ఈ బాహుబలి బాలయ్య. ఇక్కడ నవీన్ అని ఒక మోతుబరి రైతు ఉంటాడు. అతను ఈ ఈశ్వరి పాత్ర సింగారం మీద కన్నేస్తాడు. సో కన్నేయడంతో అతన్ని ట్రై చేయడానికి చేసినప్పుడు ఆమె తోసేసినప్పుడు ఒక పాము మీద అతను పడతాడు. అంటే బాహుబలి వచ్చి పెద్ద ఫైట్ పెనుగులాట జరుగుతుంది తల్లి మీదకి దాడి చేసినప్పుడు. సో అక్కడ ఒక పాము కిటికీలో దిగుతుంది. గ్రాఫిక్స్ మోహన్ రాజ్ చాలా మంచి గ్రాఫిక్స్, నిజంగా పాములు అనిపించేలాగా గ్రాఫిక్స్, పాముకు తీసుకున్నటువంటి షేడ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అక్కడ ఆ పాము మీద పడేసరికి అతను నవీన్ చచ్చిపోతాడు. ఆ కేసు వీళ్ళ మీద రాకుండా చేయాలంటే నేను సిటీలో చెప్పినటువంటి ఒక వ్యక్తిని చంపాలని చెప్పేసి బాహుబలిని తీసుకొచ్చి ఇక్కడ పనిలో పెట్టడం, అతనికి డబ్బులు ఇచ్చి చేయడం. సో చివరికి ఈ అమ్మాయిల చేతిలో ఈ రకంగా అతను మూర్చపోయి ఇక్కడ వస్తే అతను బతికినటువంటి ఇతన్ని చూసి చచ్చిపోయాడని చెప్పి ఇతను బాలయ్య రిపోర్ట్ చేస్తే అక్కడికి ఎస్ఐ వచ్చి అప్పుడే లేచి ఆనంద్ బావ అంటుంటే చూసి వాడిని చంపేయడము. దానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు ఈ ఆనంద్ బర్త్డే కోసమని బయలుదేరినటువంటి శేఖర్ తల్లిదండ్రులు చనిపోవడంతో ఇతను అనాథ అవుతాడు. అనాథ అయిన తర్వాత చిన్నప్పుడు అంతా అత్తయ్య దగ్గర పెరిగినటువంటి శేఖర్ని ఆనంద్ అడుగడుగున అవమానించి అన్ని రకాలుగా అతన్ని ఆత్మక్షోభకు గురి చేస్తాడు. ఆ కసి పెట్టుకొని అతను చంపేస్తే అతని వారసుడు ఎవరు లేరు కాబట్టి అల్లుడైన తనకే రుద్రమదేవి తర్వాత ఆస్తి వస్తుందన్న ఉద్దేశంతో వల్లెవేణి మాధవ్ ఈ పని చేస్తాడు శేఖర్. సో అక్కడ ఈ వీళ్ళని ఇలా జరిగింది, నేనేం చేయలేదు అని చెప్పినప్పుడు ఇప్పుడు బాహుబలి మీకు ఫోన్ చేస్తున్నాడు శేఖర్, ఏమని అమ్మాయిలు ముగ్గురు తీసుకురండి అని చెప్పి.
అక్కడికి సరే వీని పని ఏందో చూద్దాం పదా అన్నప్పుడు ఇక్కడ శేఖరు అమ్మాయిలు ముగ్గురిని ఒకటేసారి ఎంజాయ్ చేసినట్టుగా కలగంటూ అతను హిందీ సాంగ్స్ 4 పాటలు డ్యాన్స్ చేస్తాడు. ఇది సినిమా మొత్తానికి హైలైట్. ఇక్కడ బల్లెం వేణుమాధవ్ చూపినటువంటి డ్యాన్స్ అవన్నీ కూడా కొరియోగ్రఫీ అద్భుతంగా కుదిరాయి. ఈ పాటలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. సాంగ్ అన్ని హిందీ పాటలు. తుజే దేకాతో ఏ జానా సనం అని హిందూతో, తర్వాత కజరారే కజరారే తు చీజ్ బడి హై మస్త్ మస్త్, తర్వాత లుంగి డ్యాన్స్ పాటలు 4 ఎన్నుకున్నారు. ఆ కొరియోగ్రఫీ అదంతా కూడా డ్రెస్సెస్ అంతా డిఫరెంట్ లొకేషన్స్లో బాగుంది పాట. అందరు ఎంజాయ్ చేస్తారు ఈ పాటని. ఆ పాట తర్వాత ఈ అమ్మాయిలు ముగ్గురిని తీసుకొస్తున్నాయని చెప్పేసి బాహుబలి అవి ఇవి మాటలు చెప్తూ ఆ సీసాలో ముందు అతనికి మద్యం పోసినట్టుగా చేస్తూ వాళ్ళు వస్తున్నారు అని చెప్తూ అతని మత్తులో పెట్టేసి గేట్ చప్పుడు కాగానే వాళ్ళు రాగానే ఇమీడియట్గా అతను సీసా మార్చి అతనితో యాసిడ్ తాగిస్తాడు. యాసిడ్ తాగడంతో ఒక కుప్ప కూలిపోతాడు శేఖర్. ఇన్ని రోజులు చేసినటువంటి నీ పాపానికి ఇదే పరాకాష్ట అని చెప్పేసి బాహుబలి అన్నంతో అప్పుడే ఎంటర్ అయినటువంటి రుద్రమదేవి, కన్న కొడుకులాగా పెంచుకున్నాను కదరా, నువ్వు పాముకు విషం పోసినట్టు చేశావు అంటే నమ్మక ద్రోహాన్ని ఇతను మీకు వాడు కాదురా నమ్మక ద్రోహి, నువ్వు నమ్మక ద్రోహి అని చెప్పి 2-3 డైలాగులు అని చెప్పేసి ఇక నాకు పుట్టిన కొడుకు చనిపోయాడు ఆనంద్, తర్వాత పెంచుకున్న నువ్వు చనిపోయావు, ఇక్కడ నాకు వీళ్ళే ఉన్నారని చెప్పేసి ఆ పిల్లలతో బయటికి వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఈ ఏసీపీ గారి దగ్గరికి వచ్చి ప్రవీణ్ వచ్చి ఏం చెప్తాడంటే, సార్ ఇక్కడ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఏది హత్యో ఏది ఆత్మహత్య తెలియనంత అమాయకునే కాదయా, మీడియాని అలాగే నమ్మించని చెప్పి విషయం తనకు అర్థమైందన్నట్టుగా అతను చెప్తాడు. రఘు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది క్యారెక్టర్లో. ఆ తర్వాత ఇంకా ఈ వీళ్ళకి అంతా సెటిల్ అయిపోయి ఎస్ఐ చచ్చిపోయినట్టుగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా పేపర్లో న్యూస్ రావడంతో అది ఇక్కడ పెళ్లి కూతురైనటువంటి రోజాకి ఫోన్ చేసి అలా అమ్మాయి చెప్పి అక్కడ పెళ్లికి వస్తున్నామని చెప్పి ఆనందంగా అనడం. అత్తయ్య ఇప్పుడు ఈ రుద్రమదేవి ప్లస్ ఈ ముగ్గురు అమ్మాయిలు కలిసి అక్కడికి వెళ్తుంటే బాహుబలి నేను కూడా వస్తానంటే నువ్వు లేకుండా సందడి ఎలా ఉంటుందిరా అని వాళ్ళ అక్కలను. సో ఆ హ్యాపీగా అందరు కలిసి అక్కడికి ప్రయాణం కావడంతో చెంగోబిల్లా చెట్టు కింద అనే ఊతపదం ఎప్పుడు చెప్పినట్టుగా చెప్పి మళ్ళీ కలుద్దామని ఎండింగ్తో ఈ సినిమా ముగుస్తుంది. సో ఒక మంచి కథతో బడ్జెట్ తక్కువైనా కూడా ఒక మంచి స్క్రీన్ ప్లే పట్టుతో ఎలా చేయొచ్చు అనే ఒక సినిమాకి కథా విస్తరణ ఇది బల్లెం వేణుమాధవ్ రఘు కలిసి చేశారు. స్క్రీన్ ప్లే రఘు చేశాడు, మోడల్ బల్లెం వేణుమాధవ్, దర్శకత్వం బల్లెం వేణుమాధవ్. ఒక దర్శకత్వ ప్రతిభ, ఒక నటినట్ల పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఈ సినిమాకి 2 పిల్లర్స్గా బల్లెం వేణుమాధవ్ తర్వాత తరుణ్ పోటీ పడ్డారు నటులలో. ఆ తర్వాత ఈ చెప్పుకోదగ్గది శివ సత్యనారాయణ తండ్రి పాత్రగా చేశాడు. చిన్న పాత్ర అయినా బాగుంది. తల్లి పాత్రగా చేసిన ఈశ్వరి బాగా రాణించింది బంగారం పాత్రలో. సో ఆమె బంగారం, సింగారం వచ్చి శివ సత్యనారాయణ. ఆయన జనరల్ చేసే విలన్ క్యారెక్టర్ కాకుండా ఇందులో సాఫ్ట్ తండ్రిగా రాణించాడు. సో అట్లాగే ఈ సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అయినటువంటి నటుడు డాక్టర్ ప్రవీణ్ ఎస్ఐగా తన వంతు బాధ్యత బాగా చేశాడు. ఇటీవలే స్వర్గస్థులైనటువంటి గుండు హనుమంతరావు ములుగుగా, తర్వాత సుమన్ శెట్టి మనీష్ బాబుగా రాణించారు. అట్లాగే సీనియర్ నటి అన్నపూర్ణ తల్లి పాత్రలో అత్త పాత్రలో అంటే ఆనంద్కి తల్లి, హీరోకి అత్త పాత్రలో ఆమె రాణించింది. లొకేషన్స్ బాగున్నాయి. సో ప్రొడక్షన్ నవీన్ చేశాడు, మేకప్ తిరుపతి చేశాడు. సో కెమెరా యామేష్ చక్రి కొంత భాగం చేయగా మిగతా సినిమా అంతా నాని భుజస్కంధాల మీద మోసి మొత్తం ఆ కెమెరా పనితనాన్ని అంతా చూపించాడు. నా దర్శకత్వంలోనే బల్లెం వేణుమాధవ్ దర్శకత్వంలోనే వచ్చినటువంటి కలలు కనికే చిలియా అనే ఒక 100 days సినిమా కౌశల్యాంటి పేరిట సక్సెస్ అయినటువంటి ఆ సినిమా ద్వారా ఒక కెమెరామెన్గా పరిచయమైన నాని ఈ సినిమాకి అద్భుతమైన కెమెరాని అందించి అందరినీ చూపులలో ఆకట్టుకుంటాడు. సో అదే ఈ సినిమా అర్ధ శతదినోత్సవం సాధించడానికి మెయిన్ పిల్లర్స్గా అయి, చిన్న సినిమాలో కథ దమ్ముంటే కొత్త ఆర్టిస్టులు చేసిన చిన్న ప్యాడింగ్ పెద్దగా ప్రముఖులైనటువంటి పాత్రలు అన్నపూర్ణ గారు, గుండు హనుమంతరావు గారు, సుమన్ శెట్టి లాంటి వాళ్ళు తప్ప ఈశ్వరి వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళతోటి చేసినటువంటి ఈశ్వరి తల్లి పాత్ర మంచి, ఆమెకి పరిశ్రమలో తల్లి పాత్రలకి ఒక మంచి ఊతం ఇచ్చేటువంటి క్యారెక్టర్ ద్వారా చేసినా కూడా మంచి సినిమాగా ఈ గోప్యం ద సీక్రెట్ నిలబడింది. 2.5 గంటల లోపు సినిమా అంటే దాదాపు 2.5 గంటలు ఉన్నటువంటి ఈ సినిమా యూఏ సర్టిఫికేట్ సెన్సార్ పొందింది. తరుణ్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించబడింది ఈ సినిమా. సో ఈ సినిమా అర్ధశతదినోత్సవం దాటి మంచి విజయాన్ని సాధించింది. దీనికి ఒక కథ పూర్ణేష్ గూడేపు అనే అతను అబ్బాయి రాశాడు. దాని మూల కథను మాత్రం తీసుకొని బల్లెం వేణుమాధవ్ రఘులు దీన్ని తీర్చిదిద్దిన తీరు ప్రశంసనీయంగా ఉంటుంది. సో చిన్న సినిమాలు తీసే వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూసి లో బడ్జెట్లో ఎలా సినిమా తీయాలనేది తెలుసుకున్నటువంటి సినిమాగా గోప్యం ద సీక్రెట్ రూపుదిద్దుకుంది. దీనికి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5.